హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త. చేతులెత్తి మొక్కుతున్న ఉద్యోగులు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీవితాల్లో ఒక కొత్త ఆశ చిగురించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు మంత్రి నారా లోకేష్ గారు ముగ్గురు కలిసి ఒకే తాటిపై నిలబడి అన్ని వర్గాలను కలుపుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. వీరి లక్ష్యం కేవలం 2029 ఎన్నికలు మాత్రమే కాదు, రాబోయే 15 సంవత్సరాల పాటు ప్రజలకు నిరంతర సేవ అందించాలని దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజల సమస్యల పట్ల అత్యంత వేగంగా స్పందిస్తూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు గమనిస్తే ఆయన క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడంలో జెట్ స్పీడ్ చూపిస్తున్నారు. ఇటీవల ఒక అంధుల అంటే కంటి చూపు లేని వారి ఆశ్రమానికి వెళ్ళి వారికి కానుకలు అందించిన సమయంలో ఆ ఊరికి రోడ్డు లేదని తెలుసుకున్న వెంటనే కేవలం వారం 10 రోజుల్లోనే దానికి శ్రీకారం చుట్టారు. అలాగే చిలకలూరుపేట పర్యటనలో పాఠశాలల్లో కంప్యూటర్ల కొరత ఉందని తెలియగానే తక్షణమే వాటిని మంజూరు చేయించారు. అలాగే కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ఒక అభ్యర్థి తన ఊరి సమస్యను ప్రస్తావిస్తే మీటింగ్ ముగిసి బయటకొచ్చే లోపే కోట్లాది రూపాయలతో రోడ్డు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటం అనేది పాలనలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిందని చెప్పాలి. ఇటువంటి నిబద్ధత మరియు పారదర్శకత గతంలో ఎన్నడూ చూడలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. సో, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అయితే వినిపిస్తోంది. గత 6 ఏళ్లుగా అంటే వైఎస్ఆర్‌సీపీ హయాం నుండి పెండింగ్‌లో ఉన్న 24 లక్షల మంది ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించడంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోగ్య కార్డులు పనిచేయక, వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలై కార్పొరేట్ హాస్పిటల్స్‌కు భారీగా చెల్లించారు. ఆసుపత్రులలో చికిత్స అందక సామాన్య, మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాలు పడుతున్న వేదనను గుర్తించిన కూటమి ప్రభుత్వం మరొక 2 నెలల్లో హెల్త్ కార్డుల సమస్యలను పూర్తిగా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది. వైద్యో నారాయణ హరి, వైద్యో నారాయణో హరి అని నమ్మి రోగాల బారిన పడినటువంటి ఉద్యోగులకు ఈ కార్డుల పునరుద్ధరణ ఒక పెద్ద ఊరటనిస్తుంది. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ఉద్యోగుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మరోవైపు మహిళా ఉద్యోగుల పట్ల కూడా ప్రభుత్వం అత్యంత దయతో వ్యవహరిస్తోంది. 2018లో చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన పిల్లల సంరక్షణ సెలవులు, చైల్డ్ కేర్ లీవ్ (సీసీఎల్) గత ప్రభుత్వంలో సరిగ్గా అమలు కాలేదు. అయితే ఇప్పుడు ఆ 180 రోజుల సెలవులను ఎప్పుడైనా అవసరానికి అనుగుణంగా వాడుకునే వెసులుబాటును కూటమి ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల దాదాపు 2,00,000 మంది మహిళా ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. ఈ నిర్ణయం పట్ల మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. జీవిత చరమకంలో ప్రశాంతంగా గడపాల్సిన పెన్షనర్లు తమ మందుల ఖర్చుల కోసం ఇబ్బందులు పడకూడదని వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలాగా చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల్లో ఉండే సామాజిక భద్రతా ప్రమాణాలను ఇక్కడ కూడా అమలు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, విద్యే ప్రాధాన్యంగా సాగుతున్న ఈ పాలనలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ తమను ఒక తండ్రిలాగా, భగవంతునిలాగా కాపాడుతున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో, కూటమి ప్రభుత్వం ఒక బంగారం లాంటి భవిష్యత్తును అందరికీ అందించేలాగా ముందుకు సాగుతుందనే చెప్పాలి. సో, మరి ఇందులో నిజాలు ఎంత ఉన్నాయి? అలాగే ఉద్యోగ పెన్షనర్స్ యొక్క అభిప్రాయం ఏంటి అనేది ఇప్పుడు మనము ఆహ్, వారి వాక్యాల్లోనే చూద్దాం ఫ్రెండ్స్. చాలామంది మిత్రులు ఈ యొక్క అంశానికి సంబంధించి కామెంట్స్ అయితే చేశారు. అవేంటో ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీద మనకు కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగింది. సో, అవి కూడా చూద్దాము. ముఖ్యంగా ఈశ్వర్ ప్రసాద్ గారు చెప్తున్నారు. ఉద్యోగులకు ఐఆర్ లేదు, దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము లేదు.
అలాగే నెలలు గడిచినా రావటం లేదు. ఐఆర్ లేదు. ఎవరు హర్షం చేస్తున్నారు సార్. ఎవరు హర్షం చేయడం లేదు. ఆహ్, అంత లేదిక్కడ. ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసుకోలేక, దాచుకున్న సొమ్ములు రాక అనైతే కామెంట్ చేశారనమాట. అలాగే మనకు మరొకరు పోలీసులకు 18 నెలలుగా సరెండర్ లీవ్స్ లేవు. టీఏలు గూడా లేవు. సరెండర్‌కి ఆహ్, టీఏకి ఐటీ కూడా కట్ అయిపోతున్నాయి. ఐటీ కూడా కట్ అయిపోతుంది కానీ ఆహ్, రావటం లేదు. ఎంత ఘోరం అని జెప్పేసి కామెంట్ చేశారు. సో, మరొకరంటున్నారు, "ఎవరు ధన్యవాదాలు తెలపలేదు సార్. మీరే చెప్తున్నారు ఉద్యోగస్తులకేమి చేయలేదంటున్నారు." ఇక సచివాలయ ఉద్యోగులు సాధారణంగానే వాడుకునే సెలవులు ఇవ్వకుండా నిర్బంధంగా ఉద్యోగాల్లో పని చేపిస్తున్నారు. వివాహ సమయంలో కూడా సాధారణ సెలవులు మిగిలి ఉన్న వాడుకునేందుకు ఇవ్వటం లేదు. చాలా దారుణం అనైతే వాపోతున్నారు. సో, చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదంతా ఉద్యోగ పెన్షనర్స్ వారి యొక్క అభిప్రాయం మాత్రమే. వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సో, బాబుకు అంత సీన్ లేదు. ఉద్యోగులను జగన్ ఎంత మోసం చేశారో బాబు కూడా అంతే మోసం చేశారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ బకాయిలు ఇప్పుడు ఇచ్చేది చెప్పమను. ఎల్లకాలం మాటలు చెప్పి అన్నీ చెప్పడమే కానీ చేయడం ఏం లేదా అని చెప్పేసి కూడా క్వెషన్ చేస్తున్నారు. సో, ఈ విధంగా మరొకరు చెప్తున్నారు విద్య, వైద్యం ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఉద్యోగుల డీఏలు, ఐఆర్‌లు, పీఆర్‌సీ ఇవ్వటం లేదంటున్నారు. సో, మొన్న ఇచ్చిన డీఏతోనే పండుగ చేసుకుంటున్నాము. అయితే ఇంకో గుడ్ న్యూస్ బాబోయ్! ఇలా పండగ మీద పండగ తట్టుకోలేకపోతున్నాం అని జెప్పేసి అంటున్నారు. సో, సాలరీస్ ఇవ్వటమే గొప్ప వరం. ఇది నిజం అని మనకైతే మరొక మిత్రుడు తెలియజేశారు. ఇక ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు చేసింది ఒక్కటి లేదు. అసలు పీఆర్‌సీ వేయలేదు. డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ 17 నెలల కాలంలో ఉద్యోగుల హెల్త్ కార్డ్ పనిచేయక హాస్పిటల్స్‌లో వైద్యం ఉద్యోగులకు చేయటం లేదు. రిటైర్ అయిన వారికి ఈ నెల 17 నెల ఆహ్, ఈ 15 నెలల కాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదు. జీతాలు 10వ తేదీ వరకు పడటం లేదు అని జెప్పేసి గూడా మన మిత్రులు ఆహ్, వాపోతున్నారు. అంటే కామెంట్ చేశారనమాట. సో, వేర్ ఆర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సిన్స్ 2 ఇయర్స్ బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిసీవింగ్ బెనిఫిట్స్ ఆన్ సేమ్ డే ఆఫ్ రిటైర్మెంట్ అని జెప్పేసి గూడా చెప్తున్నారనమాట. వామ్మో! 15 సంవత్సరాలు బతికుంటాడా సీఎం అని జెప్పేసి ఈ విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ మేరకు వైద్యం చేయటం లేదంటున్నారు. అలాగే అయ్యా! ఎంప్లాయీస్‌కి రావాల్సిన బకాయిలన్నీ ఇవ్వండి. ఎంప్లాయీస్ చాలా ఆహ్, ఆర్థిక సమస్యలతో ఉన్నారు అని జెప్పేసి అంటున్నారు. సో, ఈ విధంగా కూటమి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి ఏమి చేసింది? ఎంతమందిని రెగ్యులర్ చేశారు? అని గూడా క్వెషన్ జేస్తున్నారు. సో, పెన్షనర్లకు ఈ మేరకు తగ్గించినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవన్నీ గూడా తిరిగి పునరుద్ధరించాలి అని పెండింగ్ డీఏలు, పీఆర్సీలు ఎప్పుడు ఇస్తారంటున్నారు. 5,00,000 మెడికల్ బిల్లులు పెడితే 56,000 శాంక్షన్ చేస్తున్నారు ఈహెచ్ఎస్‌లో అంటున్నారు. సో, 5,00,000కి 56,000కి జస్ట్ 10% మాత్రమే ఇస్తున్నారు. 90% ఆపేస్తున్నారంటున్నారు. సో, ఈ విధంగా ఆహ్, చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు ఒకసారి పాజ్ చేసి ఈ ఈ యొక్క కామెంట్స్ అన్నీ గూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు. సో, మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ప్రభుత్వం మీద ఆహ్, ఈ విధంగా అసంతృప్తితోనే ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే రావాల్సిన బకాయిలేవి గూడా సమయానికి రావటం లేదు. ఇందులో సో, జీతాలు, పెన్షన్‌లు వస్తే చాలు అనే పరిస్థితికి తీసుకొచ్చారని చెప్పాలి. సో, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉద్యోగ పెన్షనర్స్‌లో ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్ సో, ఎంతైనా ఉంది. కాబట్టి ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు సంబంధించి అట్‌లీస్ట్ ఈ సంక్రాంతి
ముందుగా క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని పెండింగ్‌లో ఉన్న 3 డీఏలకు గాను 2 డీఏలను మంజూరు చేస్తూ, అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి పీఆర్సీ కమిషన్‌ను నియమించడము, అలాగే ఈ యొక్క ఈ లోపల ఐఆర్ అనేది ప్రకటించడము, ఇలాంటివి కోరుకుంటున్నారనమాట.